కటింగ్కి చక్క మేం సాధించినాం సావిత్రికి సర్కారు కొలువు గిట్లా సంపాదించిందా ఏంది గంతగానం సంబరపడుతుంది అని చూస్తుండ్రా. సర్కారు కొలువు వస్తే నా ఒక్కదానికే ఆనందం, గది నేను మీకెందుకు చెప్తా. ఇది మా లేడీస్ జాతి సాధించిన విజయం. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం చేస్తారు కదా, కానీ గిప్పటి సండి మహారాష్ట్రలో ఏప్రిల్ 8 తారీఖు నాడు చేయాలి. ఇక లాభం లేదు, నేను కూడా అడిగిపోయేస్తా. మా సార్ని లీవ్ అడిగైనా సరే నేను అడిగిపోయి రావాలి. మొత్తానికి 400 ఏళ్ళ సంధి పట్టిన శని ఉగాదితోని ఊడ్చుకోమైందుల్లా. మహారాష్ట్రలో శనిదేవుని గుల్లే పాదం మోపిన రాడోళ్ళు. ఆగో మన బేబీ కటింగ్ అక్కని చూడుండ్రి, మనసారా శనిదేవుణ్ణి ఎట్లా గొలుసుకుంటున్నదో. పాలాభిషేకాలు, జలాభిషేకాలు, నువ్వుల నూనె అభిషేకాలు చేసింది. ఊది బత్తిలు ముట్టించి కొబ్బరికాయలు కొట్టి పెద్ద పువ్వుల దండేసి శనిదేవుని మంత్రాలు చదివి పండుగ చేసుకున్నది. తృప్తి దేశాయి మేడం మనసు ఇప్పుడు తృప్తి కావచ్చు. అయితే పొద్దుగాల శనిదేవుని దర్శనానికి పోతే ఆడోళ్ళని ఓనియలే, మొగోళ్ళే పూజలు చేసిండ్రు. ఈ అక్కను కూడా ఆపేసిండ్రు పోలీసోళ్ళు. అందరు నిడిచిపెట్టాలే అని కోర్టు రాసిచ్చిన కాగితాలు పట్టుకొచ్చే వరకల్లా గుడి కమిటోళ్ళు అప్పటికప్పుడు మీటింగ్ పెట్టి మహిళా జాతికి ఎలకని చెప్పిండ్రు. ఉబ్బాగనోళ్ళు గేట్లు దుంకి పోయి కొలుసుకున్నారు. బేబీ కటింగ్ అక్క, ఇంకా త్రయంబకేశ్వర్ శివుని గుడి మిగిలే ఉన్నది, అందులో కూడా నువ్వు ఫస్ట్ పాదం మోపాలే. అట్లనే ఈ తాపకు అయ్యప్ప స్వామి మాలేసుకుంటివంటే ఆ గుళ్ళే అడుగు పెట్టేదా కిడిచిపెట్టవు. దేశంలో ఇంకా ఏ గుళ్ళల్లో ఆడోళ్ళని చెప్పుల కావులుంచిపోతున్నారో ఆ రూల్స్ అన్ని తీసేస్తావంటే మొదలు నీ పేరు తలుసుకొనే గుళ్ళల్లో కుడికాలు పెడతామక్క. నువ్వు చెప్తావక్క, మాకెరికే.